బ్రిటన్‌లో మొన్న స్థానిక ఎన్నికలకు ముందు ఒక విచిత్రమైనటువంటి పిలుపిచ్చారు. ఇప్పటిదాకా కీర్ స్టార్మర్ ప్రభుత్వం గాని, టోరీస్ కానీ, ముస్లిం సామాజిక వర్గానికి ఇతర దేశాల నుండి వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళని అల్లుళ్ళలాగా చూసుకున్నారు. వాళ్ళకి ఇళ్ళు ఇవ్వటము, ఉపాధి అవకాశాలు ఇవ్వడం, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, నెల నెల ఖర్చుల కోసం అని చెప్పేసి 1000 పౌండ్ల చొప్పున డబ్బులు ఇవ్వటం, ప్రత్యేక కార్డులు ఇవ్వడం ఇవన్నీ చేసుకొచ్చారు. అంతా అనుభవించిన తర్వాత ఇప్పుడు కరెక్ట్‌గా ఎన్నికల సందర్భానికి వచ్చేటప్పటికి ముస్లిం పెద్దలందరూ కలిపి ఒక పిలుపిచ్చారు. టోరీస్‌కి ఓటెయ్యొద్దు, లేబర్‌కి ఓటెయ్యొద్దని. ఎందుకయ్యా అంటే ఈ 2 పార్టీలు ఎల్‌జీబీటీ రైట్స్‌ని ప్రోత్సహిస్తాయి. అంటే లెస్బియన్స్, గేస్, బైసెక్సువల్స్, ట్రాన్స్‌జెండర్ల హక్కులని అంగీకరిస్తాయి. అది మన ఇస్లాంకి విరుద్ధం. కాబట్టి వాళ్ళకి ఓటెయ్యొద్దు అంటూ గ్రీన్ పార్టీ వీటికి వ్యతిరేకం. గ్రీన్ పార్టీ అనేది వామపక్ష పార్టీ అనమాట. ఈవెన్ లేబర్ పార్టీ వామపక్ష పార్టీనే. ఇప్పుడు రెండవ వామపక్షం అనాలి, అది సిపిఐ, సిపిఎం అనుకోవాలన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఓటెయ్యమని పిలుపు ఇవ్వడం అన్నటువంటిది ఇప్పుడు ప్రధానంగా ఉంది. ఇక్కడ లేబర్ పార్టీ వచ్చేటికి ఎల్‌జీబీటీ కమ్యూనిటీని వ్యతిరేకిస్తుంది, సెక్స్ చేంజెస్ని ప్రోత్సహిస్తుంది, మైనర్లకి డ్రగ్స్కి మైనర్స్కి కానీ డ్రగ్ లిబరలైజేషన్ అంటే డ్రగ్స్ వాడుకునే స్వేచ్ఛ ఉండాలంటది. ముస్లిం ఫ్యాక్షన్ అనేటటువంటిది కోరుకునేటటువంటి షరియాలాకి అక్కడ ఒప్పుకుంటుంది. ఆ నేపథ్యంలో వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి రెడీ అయ్యారనమాట.